హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో యష్మికి భయపడుతున్నారా ఎన్ఎస్పి గ్యాంగ్? నిఖిల్, సోనియా, పృథ్వీ #NSP. ఇది యాక్చువల్గా ఫస్ట్ మనమే పెట్టాం, ఆ తర్వాత మెల్లగా అది అలా 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 ఇన్స్టాగ్రామ్లో పోతా ఉంది. సో ఏదేమైనా కూడా సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అనేది ఒక మంచి పెప్పర్ అనేది ఇస్తుంది. బికాస్ ఆఫ్ ఈ ముగ్గురు ఉండటం, యష్మి గేమ్ అనేది బలంగా ముందుకెళ్ళడం. సో యష్మిని చూస్తుంటే ఈ ట్రై వీళ్ళకి భయం వేస్తుందా? అసలు ఎందుకు యష్మి రాగానే సైలెంట్ అయిపోవడం, మాట్లాడుతూ వేరే టాపిక్లోకి వెళ్ళిపోవడం, ఇదంతా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. 2-3 సార్లు లైవ్లో అందరూ చూస్తుంటారు మేబీ. సో మనకు కొన్ని పాయింట్స్ ఫటాఫట మాట్లాడుకుందాం. పక్కా అనాలిసిస్ అండ్ గేమ్ ప్లాన్, సోది లేకుండా సూటిగా చెప్పుకుందాం. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, సోనియా పాయింట్ ఏంటి, అక్కడ సీత డెసిషన్ తీసుకోవడంలో చాలా వీక్ కంపేర్ టు మీ, నాతో పోలిస్తే అని అక్కడ ఆదిత్యకి చెప్తుంది. అలాగే వాళ్ళంతా కూడా నేను పృథ్వీ అండ్ వీళ్ళతో, పృథ్వీతో మాట్లాడుతుంది, పృథ్వీ అండ్ మీతో నిఖిల్తో కలిసి గేమ్ ఆడిస్తున్నాను అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారంట. సో మీతో బాగానే ఉంటున్నారు, మళ్ళీ మీ ఇద్దరితో యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరిద్దరు ఏది చెప్పినా కూడా బాగానే ఉంటున్నారు. నాతో ఏంటి ప్రాబ్లం అంటూ అక్కడ డీకోడ్ చేసుకుంటూ వచ్చింది గేమ్ని. నేనేం పాపం చేసిన అని మాట్లాడింది అక్కడ. అమ్మయ్య ఇప్పటికైనా తెలిసి వచ్చిందా 3 వారాల తర్వాత అని అయితే అనిపించింది. అంటే ఈ గేమ్ని అనాలిసిస్ చేయడం అంటారు. ఇదేదో ముందే చేసుకుని ఉంటే కాస్త ఇండివిజువల్ గేమ్ ఆడి ఉంటే సరిపోయేది కదా. సో అనుకున్న టైంలో అక్కడ యష్మి క్లాన్లోకి ఎంట్రీ ఇచ్చేసరికి ఇప్పుడు ఏం డిస్కషన్స్ చేయాలన్నా కూడా అక్కడ కొంచెం ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో నలుగురు కూర్చుని డెసిషన్ తీసుకోవాలి, ఆ డెసిషన్లో ఎన్ని పాయింట్స్ అయినా వర్కౌట్ చేయొచ్చు. ఇదివరకంటే సోనియా ఏదైనా చెప్తే అది బలంగా వాదించేది, పృథ్వీ కన్విన్స్ అయ్యేవాడు, నిఖిల్ కన్విన్స్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు యష్మికి కావాలని వచ్చింది అక్కడ. సో ఇక్కడే మణికంఠ బలైపోయాడు డిస్కషన్లో. మనీ ప్లేస్లో మేబీ ఎవరైనా విష్ణు, సీత, ప్రేరణ, ఈవెన్ ఎవరున్నా ఆట భలే ఉండేది. ఎవరిని తీసేయాలి అన్నప్పుడు సో మస్తుగా ఉండేది అక్కడ పాయింట్లు అనేది. మనీ కాబట్టి సింపుల్గా కాసేపు ఫైట్ చేసి, సో మనోడు ఏమంటాడంటే, నాకు ఉన్న ఫిజికల్ స్ట్రెంగ్త్ పృథ్వీకి కూడా ఉంది కాబట్టి ఓకే, నాకున్న మెంటల్ స్ట్రెంగ్త్ సోనియాకి ఉంది కాబట్టి సో వాళ్ళిద్దరూ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు టీంని, ఓకే ఐఎమ్ ఓకే అంట. సో అక్కడ యష్మి చెప్తుంటే మాత్రం నాట్ ఓకే, సమస్య లేదు, ఆమెను వాదించాల్సిందే. సో ఇక్కడ యష్మికి మాత్రం ఎదురు చెప్పేస్తున్నాడు, ఏది చెప్పినా కూడా నోటీస్ చేశారు లేదు. నెక్స్ట్ పాయింట్, సీత బిగ్ బాస్ గేమ్ని బాగా డీకోడ్ చేస్తుంది, చదివేస్తుంది, అనాలిసిస్ చేస్తుంది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం సో ఎలా ఉంటుంది గేము అనేది ఆలోచించగలుగుతుంది. అది గేమ్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఆ అనాలిసిస్ ఉండాలి. ఫ్రెండ్షిప్ అయినా అని మనల్ని అంటున్నారు, మరి అలా అనుకుంటే రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చాడు సోనియాకి నిఖిల్ అనే పాయింట్ని అక్కడ సీరియస్గా క్లాన్లో డిస్కషన్ సభ్యులతో పెట్టింది. సో ఈ విషయం కావాలనే లౌడ్గా గట్టిగా చెప్పింది కూడా. అంటే ప్రేక్షకులు వింటున్నారా లేదా అన్నట్టు ఒకటి అడ్రస్ చేస్తారు కదా, ఆడియన్స్ని అడ్రస్ చేయడం, అది చేసింది. అంతేకాదు ఇక్కడ ట్రైబాండ్ని స్ప్లిట్ చేయడానికి యష్మికి అక్కడ క్లాన్లోకి వెళ్ళిందా అని కూడా ఒక డిస్కషన్ వచ్చింది. సో ఇక్కడ యష్మి మాత్రం ప్రేరణతో నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో ప్రేరణతో ఏం చెప్తుందంటే, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, విష్ణుతో ఏమైనా ఉంటే క్లారిటీ తీసేసుకో, అలాగే సీతతో కూడా ఏమైనా ఉంటే సో ఇదే మంచి టైం నీకు అంటూ ఒక హితబోధ చేసింది అనమాట. సో అందుకే నేను ఆ క్లాన్కి వెళ్ళాను, ఆ క్లాన్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అదే అన్నట్టు కూడా అక్కడ చెప్తుంది. యష్మి గేమ్ ప్లాన్ చూసారా ఎలా తిప్పుతుందో, వారి క్లాన్లో ఉంటూనే వారి గేమ్ని అబ్జర్వ్ చేసేయచ్చని యాక్చువల్గా వెళ్ళింది. క్లోజ్ టు వాచ్ అంటారు కదా అది. సో నెక్స్ట్ నామినేషన్కి నువ్వా నేనా అన్నట్టు రెడీ అవుతుంది. సో ఇదే విషయం నిఖిల్ సోనియాకి చెప్తున్నాడు. ఏమనంటే, మన క్లాన్లో స్పైలాగా పనిచేస్తుంది, అమ్మో అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ముగ్గురు డెసిషన్లు మన దగ్గరే ఉండాలి అన్నట్టు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఇక నెక్స్ట్ పాయింట్ చెప్తే చూడండి, నిఖిల్, పృథ్వీ, సోనియా ఈ ముగ్గురు కూడా ఇప్పుడు యష్మి ఖచ్చితంగా భయపడతారు, అందులో డౌట్ లేదు. నెక్స్ట్ టాస్క్లో ఒకవేళ సీత క్లాన్ కానీ గెలిస్తే, అంటే 3 టాస్క్లు అయిపోయినాయి ఆల్రెడీ, నేను అప్డేట్ చెప్పేశాను. సో 4వ టాస్క్ 5వ టాస్క్ ఏదైనా కూడా సీత క్లాన్ కానీ గెలిస్తే నిఖిల్ క్లాన్ నుంచి ఎవరిని తీసేస్తారు అనేది అసలు సూపర్ పాయింట్ ఇది. సో మ్యాక్సిమం సోనియా అంటే యష్మి ముందు వరుసలో ఉంటారు, పృథ్వీ ఉండాలి కాబట్టి టాస్క్లు ఆడడానికి. ఆల్రెడీ ఒక టాస్క్ గెలిపించాడు.
సో ముందు యష్మి అయితే ఖచ్చితంగా ఒప్పుకోదు, సోనియా కూడా ఒప్పుకోదు, ఇద్దరు ఫైట్ చేస్తారు. సో అప్పుడు ఉంటుంది నిఖిల్కి ఈ ఇద్దరి మధ్యలో బ్యాటిల్ అనేది బాగుంటుంది. ఇదే నేను లాస్ట్ టైం చెప్పింది కూడా. సో బిగ్ బాస్కి ఒక మంచి రీజన్ చెప్తూ లాజికల్గా ఇస్తే మాత్రం సో గేమ్ అనేది అదిరిపోద్ది. సో కానీ నిఖిల్ మాత్రం ఇదే పాయింట్ చెప్తాడు. ఏం పాయింట్ చెప్పనా, యష్మి నువ్వు నామినేషన్లో లేవు కదా, వాళ్ళిద్దరు నామినేషన్లో ఉన్నారు కదా, ఇదే నా పాయింట్ అంటాడు. చీఫ్గా మీరు డెసిషన్ తీసుకోండి అన్నాడా, సూప్లో పడిపోయినట్టేమన్నాడు. అక్కడ యష్మి ఖచ్చితంగా పోరాడిద్ది, డౌటే లేదు. సో ఏది ఏమైనా కూడా యష్మి మాత్రం ఛాన్స్ దొరికినప్పుడల్లా ఫసక్ ఇచ్చి పడేస్తుంది. అసలైన ఆడపులేలాగా ఆడుతుందని మనం చెప్పుకోవచ్చు. సో మీకేమో అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ వీక్ నుంచి చూస్తే మనం కానీ గేమ్లు కానీ టాస్క్లు కానీ చూస్తే సో ఆడలేదు, లక్తో చీఫ్ అయింది, ఇలా కొన్ని మాటలు వచ్చినాయి కదా, ముద్ర వేసింది సోనియా. రీసెంట్గా కూడా లక్ చీఫ్ అయింది అని ఒక రకంగా గుర్తు చేసింది ఎక్కడో ఏదో సందర్భంలో, నాకు అంతగా గుర్తులేదు. మన లక్ చీఫ్ అయినప్పుడు టాస్క్ ఉంది కదా అంటూ మాట్లాడింది. ఇక్కడే ట్యాక్స్ ఇచ్చేయడానికి రెడీగానే ఉంది ఎప్పటికప్పుడు. మిస్టర్ ఫెయిల్ సంచాలక్ ఉన్నాడు కదా అంటే నబీల్ అన్నట్టు, అంటే ఇలా టక్మన్ ముద్ర పెట్టేస్తుంటే ఆడియన్స్కి ఎక్కడో అక్కడ ఓహో ఫెయిల్ అయ్యాడా మనోడు సంచాలక్ కానీ అక్కడి నుంచి చూసే వాళ్ళకి రికగ్నైజ్ అవుతుంది కదా అట్లీస్ట్. అయితే ఈసారి మాత్రం యష్మి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, అందులో డౌట్ లేదు. ఈ టైంలో సో ఇద్దరి మధ్యలో గొడవ అయితే మాత్రం చాలామంది యష్మికి అయితే సపోర్ట్ చేయడానికి అయితే వచ్చేస్తారు హౌస్లో. ఆ గొడవ ఎలాంటిదైనా సరే. అయితే నిఖిల్ క్లాన్ని తక్కువ అంచనా వేయలేము ఇక్కడ. ఎందుకు చెప్తున్నా అంటే కేవలం మణికంఠ ఒక్కడనే పెట్టుకుని ఎలాంటి గేమ్ ఆడాడు అనేది మనకు తెలుసు. సో కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ అనమాట. సో ఏదైనా జరగచ్చు, మరి చూద్దాము. అలాగే చాలామంది అడుగుతున్నారు సార్ ఓటింగ్ మీరు డైలీ పెట్టచ్చు కదా అని. సో డైలీ పెట్టడానికి చాలా టైం తీసుకోవాలి, చాలా సైట్స్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి, ఈవెన్ అట్లీస్ట్ 1,00,000 ఓట్లు కలెక్ట్ చేయాలి. అదే 4 రోజులు 3 రోజులు అనుకోండి ఓటింగ్. ఇప్పుడు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 4 days ఓటింగ్ అనుకోండి. ఫ్రైడే నైట్ కాస్త నిద్ర తక్కువైనా అక్కడ కలెక్ట్ చేసేసుకుని రాసుకుని సో మీకోసం యావరేజ్ పెట్టేయచ్చు. మీకు ఎలాగో అన్అఫీషియల్ సైట్లో చాలామందికి తెలుస్తుంది, చాలామంది షార్ట్లు చేస్తున్నారు, చాలామంది వీడియోలు కూడా చేస్తున్నారు. సో నేను దానికి ఏమి అదే అన్నా దగ్గరగా ఈవెన్ నేను రిపోర్ట్ చేసినా దానికి ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఏదైనా అనూహ్యంగా మారే ఛాన్స్లు అయితే ఉంటున్నాయి. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ ది సీజన్ 1 నుంచి మనకి బిగ్ బాస్ చూస్తే ఈ 3rd వీకే అనూహ్యమైన మలుపు అనేది ఉండేది. 3rd వీకే ఊహించని ఎలిమినేషన్ ఉండేది. 3rd, 4th వీక్లోనే ఒకసారి 4th వీక్ ఉండేది, ఒకసారి 3rd వీక్ ఉండేది. మరి ఇప్పుడు ఏమైనా షాకింగ్ ఎలిమినేషన్ బిగ్ బాస్ ఇస్తాడా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అలా ఇస్తే మాత్రం ఈసారి సూపర్ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. షాకింగ్ ఎలిమినేషన్లో మేబీ ఏమైనా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంటే సో అది ఏంటి అనేది మనం నెక్స్ట్ మిడ్ వీక్ ఓటింగ్ అనేది మీకోసం పెడుతున్నా. 2 daysది కలెక్ట్ చేసుకుని అది రేపు కొంచెం లేట్ అయినా కూడా పెడతాను. ఎట్టి పరిస్థితుల్లో రేపు అయితే పబ్లిష్ చేస్తా. సో మీరైతే చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్.